అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము మే మాసము 11వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము వేరుపరచెను. ఆదికాండము 1వ అధ్యాయము 7వ వచనమందు దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా సృష్టి యందు గల ప్రతి ఒక్క భాగమునందును ప్రభు ప్రత్యేకింపబడిన జీవితం యొక్క ఆవశ్యతను నొక్కి ఒక్కాణించుచుండుటను చూడవచ్చును. మొదటి దినమునందే ఆయన వెలుగును చీకటిని వేరువేరుగా ప్రత్యేకపరచెను. రెండవ దినమున ఆకాశ విశాలపు క్రిందనున్న జలములను విశాలము మీదనున్న జలములను వేరుపరిచెను, జలములను రెండుగా ప్రత్యేకపరిచెను. మన ప్రభువు గొర్రెలను మేకలను రెండుగా ప్రత్యేకపరచువాడు. గోధుమ గింజలను దాని పొట్టును రెండుగా ప్రత్యేకపరచువాడు. అలాగున్నే విశ్వాసులను అవిశ్వాసులను ప్రత్యేకపరచువాడు. ప్రభువు అబ్రహామును పిలిచినప్పుడు ప్రాచీన విగ్రహ ఆరాధన కుటుంబముల నుండి ఆయనను వేరుపరిచింది. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని చెప్పాను. ఆదికాండము 12వ అధ్యాయము 1 మరియు 2 వచనముల యందు లోక ప్రజల్లో నుండి మనలను ప్రభు ప్రత్యేకపరిచి ఉన్నాడు. ఆయన అలాగున మనలను ప్రత్యేకపరచుటి యందు ఒక సంకల్పము కలదు. మనము ఆయన యొక్క ప్రజలము అను సంగతిని చూపించుటయును మనలను ఆశీర్వదించుటయును అట్టి సంకల్పమై ఉన్నది. ఒక పొలమునందు ఉన్న కలుపు మొక్కలను ప్రత్యేకపరచి పైరును ప్రత్యేకముగా ఉంచుటకు గల కారణం ఏమిటి? అట్టి పైరులు ఏపుగా పెరగవలను అనుట కొరకే కదా. అబ్రహాము బయలుదేరినప్పుడు లోతు కూడా బయలుదేరాను. అయితే దర్శనము పొందుకున్నది అబ్రహామే, పిలుపును పొందుకున్నది కూడాను అబ్రహామే. అయితే లోతు కూడా వచ్చుట చేత అక్కడ వాగ్వాదము కలిగాను. అబ్రహాం యొక్క కాపర్లకును లోతు యొక్క కాపర్లకును మధ్య కలహము ఏర్పడెను. అటువంటి పరిస్థితులందు వారు ఒకరి నుండి ఒకరు ప్రత్యేకింపబడి లోతు సొదొమ గొమొరాలను ఏర్పరచుకొనెను. అయితే అబ్రహాము కానాను తట్టున తేరి చూచి పయనము చేసిండు. ప్రత్యేకింపబడిన జీవితము మొదట వేదనకరముగా కనబడవచ్చును. అయితే అంతమునందు దాని యొక్క ఆశీర్వాదమును గ్రహించగలము. మనము క్రీస్తులోనికి వచ్చుచున్నప్పుడు ప్రాచీన జీవితమును విడిచిపెట్టి ప్రత్యేకింపబడవలసినదై ఉన్నది. ప్రాచీన స్నేహితులను, ప్రాచీన బంధువులను, ప్రాచీన జీవిత విధానములను అంతటి నుండి పూర్తిగా మార్పు చెందవలసినదై ఉన్నది. అప్పుడే మనము ప్రభు యొక్క రాకడ యందు కనబడగలం. ఇనుమును మట్టియును ఏకముగా కలిసి ఉన్నప్పుడు అక్కడ ఒక అయస్కాంతం తీసుకుని వచ్చినట్లయితే అయస్కాంతము తట్టునకు ఇనుప రసనులు ఆకర్షింపబడును. మట్టి అయితే ప్రత్యేకంగా నేలపై విడిచిపెట్టబడుచున్నది. క్రీస్తు యొక్క రాకడను ఒక గొప్ప అయస్కాంతం వలె ఉండును. ప్రభు కొరకు ప్రత్యేకింపబడిన జీవితంను చేసేటువంటి పరిశుద్ధులు క్రీస్తు తట్టునకు ఆకర్షింపబడుదురు, ప్రభు యొక్క రాకడలో ఉండేదరు. అయితే ఇసుక వలె లోకము కొరకు జీవించుచున్న వారు చేయి విడవబడుదురు. నేటి ధ్యానమునకై కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము. నేటి వేద పఠనము ఉదయం 2వ రాజుల గ్రంథము 13 మరియు 14 అధ్యాయములు, సాయంత్రము యోహాను సువార్త 2వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.